హాయ్ చిన్న, నీ పేరు? నా పేరు విజయ్ అనే. ఓకే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనగానే ఏమనిపిస్తుంది? ఓకే, అదొక వైబ్ అంటారా? అంతే. మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు రాబోతుంది, వెయిటింగా? ఎప్పటి నుంచో. మరి పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత బేసిక్గా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అనేవి లేవు, ఫ్యాన్స్ కూడా చాలా అప్సెట్ అయిపోయారు, ఇంకా వస్తాయా రావా అని చెప్పి. మరి హరిహర వీరమల్లు వచ్చేయబోతుంది, ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తావు? కొట్టాలి అక్క, గట్టిగా హిట్ కొట్టాలి. మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయి? అంటే ఓవర్ ఎక్స్పెక్టెడ్, బాగా ఓవర్ హైప్డ్లోనే ఉన్నాం. టీజర్ అన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ అంటే మినిమం ఉండాలి అని చెప్పేసి. మరి టీజర్ చూసిన తర్వాత అంతేం లేదు, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కూడా వేస్ట్ సినిమా మీద అని అంటున్నారు కదా. మరి కంబ్యాక్ గురించి బాగా వెయిట్ చేస్తున్నారు కదా ఫ్యాన్స్ అంతా. రావాలి, కంబ్యాక్ కావాలి కదా. యాక్చువల్లీ ఓజీ రావాలి, బట్ ఓజీ కొంచెం లేట్ అవ్వడం వల్ల హరిహర వీరమల్లు వచ్చేస్తుంది. మరి ఎలా ఉండబోతుంది? హిట్ కొడతాడంటారా? పవన్ కళ్యాణ్ గారు చాలా గ్యాప్ తీసుకొని వస్తున్నారు. ఖచ్చితంగా కొడతాది అక్క, కొట్టాలి. ఫ్యాన్స్ అయితే అదే కోరుకుంటారు. ఓకే, ఆయన ఒక పాట పాడారు కదా, మాట వినాలి రా గురుడా మాట వినాలి. ఎలా అనిపించింది మరి వింటుంటే ఆ సాంగ్? పవన్ కళ్యాణ్ గారు పాడారు. కొడతా కోటేశ్వరరావు సాంగ్ వైబ్స్ అన్నీ వచ్చాయి అక్క సాంగ్ అన్న వెంటనే. కమింగ్ టు అంటే పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా పొలిటికల్లో ఉన్నారు కదా. పొలిటికల్లో కూడా ఆయన కిందకి లాగేద్దామని చూస్తున్నారు. మూవీస్ పరంగా కూడా నెంబర్ ఆఫ్ పర్సెంట్ టార్గెట్ చేశారు. ఈ మధ్యన బాగా ట్రెండింగ్ అవుతుంది. ఆయన బయటికి లాగేద్దాం, ఆయన తొక్కేద్దాం అనే మూమెంట్స్ కనపడుతుంది. ఏంటి మరి రాబోయే రోజులు ఎలా అయినా ఎఫెక్ట్ ఉంది? అలాంటివి ఎక్కడ జరుగుతాయి బ్రో? పవన్ కళ్యాణ్ ఎవరు ఆపగలరు సేపు? అంటే పవన్ కళ్యాణ్ ఇంకా లైఫ్ అయిపోతుంది, మూవీస్ పరంగా క్రేజ్ ఏం లేదు, రికార్డ్స్ కూడా అంత ఏమి ఉండవు ఇంకా అంటున్నారు కదా. కంబ్యాక్ వస్తుంది కదా, ఓజీ ఉంది, ఆ తర్వాత హరిహర వీరమల్లు ఉంది. అదే హరిహర వీరమల్లు ఉంది, తర్వాత ఓజీ ఉంది. హరిహర వీరమల్ల అనేది బేసిక్గా అదేమన్నా దీని మీద ఏమో కానీ ఓజీ మాత్రం అదిరిపోద్ది. దీని మీద ఇది ఓజీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇది హిట్ అయినా ఓపెనా ఏమో కానీ ఓజీకే హైప్ ఉంది అని అంటున్నారు. ఏంటి మరి? ఓజీకే ఏంటి ఒక్క సాంగ్తో మొత్తం మరి ముంబై అంతా గడగడలాడిచ్చినా అని ఒక్క మాట విన్న వెంటనే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విన్న వెంటనే అలా గూస్ బంప్స్ వస్తాయి. ఓజీ బేసిక్గా పవన్ కళ్యాణ్కి అసలు డ్యాన్స్ రాదు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు కదా చిన్న, నువ్వేం చెప్తావు దాని గురించి? బాగా వేస్తారు అక్క, ఆయన డ్యాన్స్కి ఏంటి వంక. మరి ఇప్పుడు మాట వినాలిరా గురుడా సాంగ్ గురించి కూడా చాలా మంది అంటున్నారు, ఏమంతేం లేదు సాంగ్ ఎక్కట్లేదు జనాలకు కూడా అని అంటున్నారు. మెల్లమెల్లగా స్టార్టింగ్లో అలాగే ఉంటుంది, మెల్లగా ఎక్కుద్ది డ్రగ్ లాగా అది. ఓకే, మరి పవన్ కళ్యాణ్ అంటేనే ఒక స్లో పాయిజన్ అంటారా? అదే కదా మరి, ఎక్కుతుంది ఎక్కితే మరి మళ్ళీ దిగదు. ఒక 2 నెలలు మొత్తం ఆడిస్తుంది, మొత్తం సోషల్ మీడియా అంతా హైప్. ఓకే, ఇంకా అలా అడిక్ట్ అయిపోవాల్సింది పవన్ కళ్యాణ్కి. మరి ఓజీ బ్యాక్గ్రౌండ్ మీద ఇప్పటికీ అలాగ ఎడిక్ట్ అయిపోమా? హంటింగ్ సీత వచ్చింది, ఎలా ఉంది అది? ఒక మాటలో ఏం చెప్తావు పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ అంటే మాస్ మాస్, ఇంకా ఊరా మాస్ అవుద్ది. హాయ్ చిన్న, నీ పేరు? నా పేరు భాను అక్క. ఓకే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనగానే ఏం గుర్తొస్తుంది, అసలు ఏమనిపిస్తుంది? పవర్ స్టార్ అనే పేరులోనే పవర్ ఉంది కదా, ఆ పవర్ వచ్చేస్తుంది వెంటనే పవర్ స్టార్ చెప్పంగానే. ఎందుకని అంత అభిమానం? అంటే సినిమాల్లో చూసా, లేదంటే పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఇష్టం పెంచుకున్నారా? ఆయన వచ్చినప్పటి నుంచే ట్రెండ్ సెట్ చేశాడు. ఆయన వచ్చినప్పటి నుంచి అది అలాగే ఉంది, ఆ పవర్ అలాగే వస్తుంది, అది ఎప్పుడు అలాగే ఉంటుంది పవర్ స్టార్ అంటే. ఓకే, అంటే రెండిట్లో ఇష్టమే పవన్ కళ్యాణ్ గారు, రెండిట్లో లైకింగేనా? అవునక్క. మరి ఇప్పుడు ఆయన పాలిటిక్స్లో పడి సినిమాలకి చాలా అంటే చాలా దూరం అయిపోయారు, ఫ్యాన్స్ కూడా చాలా అప్సెట్ అయిపోయారు, పవన్ కళ్యాణ్ సినిమాలు ఏమీ రావట్లేదు అని చెప్పి. మరి హరిహర వీరమల్లు సినిమాతో వచ్చేస్తున్నారు ప్రజల ముందుకి, ఫ్యాన్స్ ముందుకి. ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఫ్యాన్స్గా మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఓజీ హరిహర వీరమల్లు మీద? హరిహర వీరమల్లు గట్టిగానే కొడుతుందని అనుకుంటున్నాను. మరి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మరి జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అవుతుందని గట్టిగా కోరుకుంటున్నాను. అలా జరిగితేనే బాగుంటుంది. ఓకే,
డెఫినెట్గా హిట్ కొడతాడంటారా? మరి లేట్ అయ్యేసరికి ఇంక పవన్ కళ్యాణ్ సీన్ అయిపోయింది ఇంక వేస్ట్ అని అంటున్నారు కదా. ఎవరు కింద పడరక్క, వస్తూ ఉంటారు, కింద కింద పడుతూ ఉంటారు, లేస్తూ ఉంటారు, అది జరుగుతూనే ఉంటుంది. అది ఇండస్ట్రీలో కామన్ ఇంకా. ఓకే, అంటే ఇప్పుడు ఆయన హరిహర వీరమల్లు సినిమాలో ఒక సాంగ్ పాడారు, మాట వినాలి రా గురుడా మాట వినాలి అని చెప్పి. సో ఆ సాంగ్ విన్న తర్వాత ఏమనిపించింది? సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఎప్పుడో చూసిన అజ్ఞాతవాసిలో ఉన్న సాంగ్ వింటే ఎలాగైతే అనిపించిందో సేమ్ అదే వైబ్స్ వస్తున్నాయి. ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం థియేటర్లో. ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది ఆ పాటకి. అంటే ఆయన ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఫ్యాన్స్ కోసమే కదా ఆయన పాట పాడింది. అవును, ఎలా అనిపించింది మరి ఈ సాంగ్ పాడడం అనేది? ఆయన ఇప్పటికీ అసిస్టెంట్, చీఫ్ మినిస్టర్ అసిస్టెంట్, డెప్యూటీ సీఎం అయినా కూడా ఇప్పటికీ ఆ సినిమాలు చేయడం అనేది ఫ్యాన్స్ కోసం చాలా కష్టపడుతున్నారు ఆయన. ప్లస్ ఆంధ్రాలో కూడా చాలా డెవలప్మెంట్ అనేది వచ్చింది పవన్ కళ్యాణ్ వల్ల. సో బాగా కష్టపడుతున్నారు ఆయన, చాలా మంచి ఆయన. అంటే ఇప్పుడు ఈ సాంగ్ కూడా బాగాలేదు అని చెప్పేసి అని అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ అసలు డాన్సే రాదు అని అంటున్నారు కదా. దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలక్క, ఇంకా డ్యాన్స్ ఎందుకు, ఎక్కేస్తాయి మనకి. అంతేనా? అంతే, ఎక్కేయడం అంటే ఇంకా ఒక పాయిజన్ లా ఎక్కేస్తారా? ఎక్కిపోతుంది అంతే. అంతే అంటారా? పవన్ కళ్యాణ్ అంటే తగ్గేదే లేదా? అంతే. ఓకే, మరి సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిందంటారా లేదంటే? అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఓజీ రావాల్సింది, బట్ అది కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు ఇది వచ్చేయబోతుంది. మరి ఇప్పుడు చాలా సినిమాలు వచ్చినాయి, కొత్త కొత్త సినిమాలు, వాటన్నిటికీ ఒక బ్రేక్ అనేది ఇచ్చిద్దంటారా హరిహర వీరమల్లు? ఇస్తుంది అనుకుంటున్నాను. మరి ఎక్స్పెక్ట్ అంటే ఇప్పుడు పాత సినిమా కదా, పాతకాలం స్టోరీ, జనాలు ఇప్పుడు చాలా రోజులు అయ్యింది అలాంటి స్టోరీ మళ్ళీ వచ్చి. ఈసారి పవన్ కళ్యాణ్ గారు కొడతారని నేను అనుకుంటున్నాను. ఓజీ అయితే మరి ఇంక చెప్పక్కర్లేదు, అది వేరే లెవెల్. అది సుజిత్ సినిమా చాలా బాగుంటుంది, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ పేరులో ఉంది, పేరే చాలా పెద్ద మాట.